ఒక రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో 48 లక్షల ఇల్లు కట్టారు. మరి అదే విధంగా జగన్ బాబు కూడా అదే స్ఫూర్తితో సంవత్సరానికి 10 లక్షల వంతున 50 లక్షల ఇల్లు కట్టబోతా ఉన్నాడు. అవి కూడా అక్క చెల్లెల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయబోతా ఉన్నాడని కూడా అక్క చెల్లెలకు చెప్తున్నా. మరి అదే విధంగా మరి ఈ రోజు గ్యాస్ ఆనాటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు కేంద్రం 50 రూపాయలు పెంచితే ఆనాటి ప్రభుత్వం అక్క చెల్లెలు భరించలేదని చెప్పి 50 రూపాయలు భరిస్తే మరి జగన్ బాబు ప్రభుత్వం 100 రూపాయలు భరించబోతా ఉంది సబ్సిడీ అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. అదేవిధంగా ఈ రోజు గ్రామాల్లో 5 గంటలు 6 గంటలు కరెంటే కనిపించడం లేదు, కానీ బిల్లు మాత్రం సర్ఛార్జీల పేరుతో ఛార్జీల పేరుతో బిల్లు మాత్రం వస్తా ఉంది. 2 ఫ్యాన్లు 2 లైట్లు మరి ఒక టీవీ ఉంటే 300 నుంచి 500 రూపాయల బిల్లు వస్తా ఉందని ప్రతి చోట చెప్తా ఉన్నారు. మరి అట్లాంటి బిల్లు కాకుండా మరి 100 రూపాయలకే జగన్ బాబు ప్రభుత్వం ఇవ్వబోతోందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నారు. ఇవాళ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చెప్పినవి చేశాను చెప్పనివి చేశారని చెప్పారు. మరి 7 గంటల కరెంట్ 9 గంటలు రైతులకు ఇస్తారని, 20 కిలోల బియ్యం 30 కిలోలు ఇస్తారని ఇంకో మాట కూడా చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వచ్చే 5 సంవత్సరాలు కూడా ఏ వర్గం వారికి కూడా ఒక పైసా కూడా కరెంటు ఛార్జెస్ పెంచనని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చిన ప్రభుత్వం ఏది కూడా పాటించలేదని కూడా మీకు అందరికీ తెలిసిందే. 10 కిలోలు ఇవ్వబోతా ఉందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. మరి అదే విధంగా వీలైనంత తొందరలో రైతులకు 7 గంటలు కరెంటు మరి పగటిపూట ఇచ్చే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. 2019 నాటికి 24 గంటలు కరెంటు ఉండేలాగా రాష్ట్రంలో ఉండేలాగా చర్యలు తీసుకోబోతున్నారని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా.